fun, snow fun, we play and run. Winter wonderland, so much fun. Snow angels spread like so much joy. Winter games for every girl and boy. Hot cocoa. హలో హాయ్ గుడ్ మార్నింగ్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు నమస్తే అమితా తెలుగు వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో నా డైలీ రొటీన్తో పాటు అండ్ ఈరోజు మా బాబుది బర్త్డే, సో అది ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అని చెప్పేసి మీతో అయితే షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ ఇంకా నేను ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి అయితే గార్లిక్ టోస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. అండ్ బాక్స్లో కూడా ఇదే పెడదామని చెప్పేసి, అండ్ ఈరోజు అయితే స్కూల్ ఉంది కాబట్టి మా అబ్బాయి బాక్స్లోకి అయితే గార్లిక్ టోస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో దానికోసం అయితే ఫస్ట్ వెల్లిపాయలను తురుముకున్నాను. ఆ తర్వాత అందులోపలికి మనకు కావాల్సినంత బటర్ అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ ఇందులోపలికి కొంచెం స్పైసీనెస్కి చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేశాను. చిల్లీ ఫ్లేక్స్ అంటే లేవు అనుకుంటే నార్మల్గా మన ఎండుమిరపకాయలను పొడి చేసి వేసేయడమే. నెక్స్ట్ అందులోపలికి ఆరిగానో వేసుకుంటున్నాను. ఆరిగానో లేకపోతే స్కిప్ చేయొచ్చు, కాకపోతే మనం బయట డామినోస్లో తిన్న ఫ్లేవర్ ఉండాలి అంటే తప్పకుండా ఆరిగానో అయితే యాడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇందులోపలికి లిటిల్ బిట్ ఆఫ్ మనం సాల్ట్ యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ వీటిని అయితే నార్మల్గా స్మాష్ చేసేసుకోవాలండి మొత్తం కూడా. యాక్చువల్గా బటర్ ఇంకొంచెం చల్లితే బాగుండేది, కాకపోతే నాకు మార్నింగ్ లేట్ అవుతుందని చెప్పేసి అయితే నేను ఇంకా ఇలా చేశాను. నెక్స్ట్ అయితే ఇంకా మీరు కావాల్సినటువంటి బ్రెడ్ తీసుకోవచ్చు, వైట్, వీట్ అండ్ సాలాడ్ ఇలాంటివి ఏదైనా తీసుకోవచ్చు. నేనైతే ఈరోజు వీట్ బ్రెడ్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వీట్ బ్రెడ్ మీద మనం మంచిగా చీజ్ అయితే అప్లై చేయాలి. చీదర్ చీజ్ అయినా యాడ్ చేయొచ్చు, లేదు అంటే మోజరిల్లా చీజ్ అయినా వేసుకోవచ్చు. ఈ రోజు అయితే నేను మోజరిల్లా చీజ్ అయితే యాడ్ చేశాను. దీనికి చీజ్ అయితే చాలా ఉండాలండి. చీజ్ ఎక్కువ ఉంటేనే మంచిగా ఆ టెక్స్చర్ వస్తుంది అండ్ ఆ టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇంకా నేనైతే నెక్స్ట్ ఇంకా ఇక్కడ బాక్స్ లోపలికి అయితే కట్ చేసి పెడుతూ ఉన్నాను. యాక్చువల్గా దీంతో పాటు ఇంకా కొన్ని ఫ్రూట్స్ అవి కూడా కావాలంటే పెడతాను, బట్ ఇంకా ఈ రోజు అయితే ఏమీ వద్దు అన్నారు. అండ్ ఈ గార్లిక్ టోస్ట్ అంటే ఇంట్లో అందరికీ ఇష్టమే. ఇంకా మేము కూడా బ్రేక్ఫాస్ట్లోకి ఈరోజు ఇదే గార్లిక్ టోస్ట్ తిన్నాము. అండ్ ఇందులోపలికి అయితే కొంచెం టమాటో కెచప్ కూడా యాడ్ చేశాను. సో ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా స్కూల్కి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయాడు. బయట ఆల్రెడీ చాలా చలిగా ఉంది, ఎండు మంచు పడుతూ ఉంది. ఈ రోజు అయితే -9 degrees అలా ఉంది. ఈ రోజు ఇక్కడ చాలా వరకు అలిగాడు, ఎందుకంటే వాడికి నచ్చిన షూస్ వేయలేదు. నార్మల్గా వేరే షూస్ వేసాము అని చెప్పేసి అయితే అలిగి అలానే నిల్చున్నాడు ఏమీ మాట్లాడకుండా. సో ఇంకా నెక్స్ట్ వాళ్ళు వెళ్ళిన వెంటనే కూడా నేను నైట్వి డిషెస్ ఉంటే వాష్ చేసుకుంటున్నాను. డైలీ కూడా నైటే వాష్ చేస్తాను, కాకపోతే నైట్ కొంచెం హాల్ అంతా కూడా క్లీన్ చేసే లోపే సరిపోయింది. సో ఇంకా డిషెస్ అయితే ఏవి కూడా నైట్ వాష్ చేయలేదు. సో అందువల్ల ఇంకా మార్నింగ్ అవన్నీ కూడా వాష్ చేస్తున్నాను స్కూల్కి వెళ్ళిన వెంటనే. ఇంకా బయట అయితే మంచు చాలా పడుతూనే ఉంది కంటిన్యూస్గా. సో ఇంకా నేనైతే మా విండోలోంచి చిన్న వీడియో క్లిప్ అయితే తీశాను. బయట వర్షం పడుతుంది కదా, సో అందుకోసమే వేడిగా టీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. నిజం చెప్పాలి అంటే ఈ మధ్యకాలంలో టీ బాగా మళ్ళీ అలవాటు అయిపోయింది. మధ్యలో చాలా రోజులు మానేసాము, బట్ ఇంకా ఇక్కడ ఈ చలికి ఇంకా టీ తాగితేనే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. అందుకోసమే అల్లం విత్ ఇలాచీ వేసి అయితే టీ ప్రిపేర్ చేసుకున్నాను. You want it? You want? Huh? Sure. Oh. It's okay? It's enough? Right. Full of snow. ఇది చూస్తే ఎక్కడో కాశ్మీర్ లోయలలో ఉన్నట్లు ఉంది కదా, లేదు మా అపార్ట్మెంట్లోనే ఇది. సో వ్యూ చాలా బాగుంటుంది, బట్ డైలీ చూస్తాం కాబట్టి బోర్ కొడుతుంది. ఫస్ట్ టైం మంచిగా అనిపించేది, ఇప్పుడైతే చిరాగ్గా అనిపిస్తుంది.
సో ఇంకా నెక్స్ట్ అయితే నేను హౌస్ తూడుస్తూ ఉన్నాను. మొన్న ఒకటి కామెంట్ చేశారండి, రోబో తీసుకోవచ్చు కదా అని చెప్పేసి. రోబో దీంటి పెద్దగా యూజ్ అవ్వదు. అండ్ మాకు ఇక్కడ ఓన్లీ కిచెన్ దగ్గర మాత్రమే టైల్స్ ఉంటాయి, మిగతాది మొత్తం కార్పెటే కాబట్టి ఆ రోబో అనేది వీటికైతే యూజ్ అవ్వదు. మొత్తం వుడెన్తో ఉంటే యూజ్ అవుతుంది. సో అందువల్ల ఎలాంటి రోబో కూడా తీసుకోలేదు. సో ఇంకా నెక్స్ట్ అయితే నేను కొంచెం ఫ్రెష్ అయిపోయి వచ్చిన తర్వాత ఇంకా ఈరోజు దేవుడికి నైవేద్యంగా అయితే నేను పాయసం ప్రిపేర్ చేస్తున్నాను. అదే సేమియా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇంకా కొంచెం నెయ్యి వేసుకొని నేనైతే బాదం పప్పులను మొత్తం కూడా చిన్న చిన్న పీసెస్లో చేసుకుంటున్నాను. యాక్చువల్గా ఈరోజు జీడిపప్పు లేదు, నేను లాస్ట్ టైం వీడియోలో చూపించాను కదా, జీడిపప్పు మొత్తం కూడా వేయించి పెట్టాను సాల్ట్ వేసి. సో ఇంకా అందుకోసమే ఈరోజు అయితే అది యాడ్ చేయలేదు, ఓన్లీ ఇంత కిస్మిస్ అండ్ బాదామే యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ సేమియా కూడా ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ మాకు పైననే మనకి చెప్పారు కదా వీడియోస్లలో తమిళియన్స్ ఉంటారు అండ్ వేరే అన్నయ్య వాళ్ళు కూడా ఉంటారు. సో ఇంకా వాళ్ళకు కూడా కొంచెం ఇద్దామని చెప్పేసి కొంచెం ఎక్కువనే ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ మా ఇంట్లో కూడా అందరికీ సేమియా అంటే ఎక్కువనే ఇష్టం. సో అందువల్లనే ఇంకా కొంచెం ఎక్కువే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే నేను ఇక్కడ దేవుడి దగ్గర మొత్తం కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. వన్స్ ఇంకా ఇక్కడ క్లీన్ చేసుకున్న తర్వాత పూజ అయితే స్టార్ట్ చేయాలి. అండ్ నెక్స్ట్ అయితే నాకు ఇక్కడ పాయసం కూడా రెడీ అయిపోయింది. సో ఇంకా వన్స్ పాయసం రెడీ అయిపోయిన తర్వాత ఇంకా పూజ కూడా చేసేసుకున్నాను. అండ్ మేము లాస్ట్ వీడియోలో చెప్పారు కదా కొబ్బరికాయ కూడా తీసుకొని వచ్చాము అని చెప్పేసి. యాక్చువల్గా ఇక్కడ కొబ్బరికాయలకి తోటలు ఉండవు, అయినా కూడా ఇంకా అలానే యూజ్ చేస్తాము. అండ్ కొబ్బరి కూడా చాలా లేతగా ఉంటుంది, వాటర్ చాలానే ఉంటాయి, బట్ ఎందుకో చాలా వరకు లేతగానే ఉంటాయి. ఎన్నిసార్లు తీసుకొచ్చినా కూడా అంతే. ఒక్కసారి కూడా స్వీట్గా అయితే ఉండవు, ఎప్పుడు కూడా చప్పగా ఉంటుంది లోపల కొబ్బరి. కొబ్బరి నెక్స్ట్ అసలు ఇది టచ్ చేయడానికి అయితే చాలా టైం పట్టింది, అదే కొట్టడానికి అయితే. సో మనకి వేరే ఆప్షన్స్ లేదు కాబట్టి ఒక సుత్తి లాంటిది తీసుకొని కొట్టే లోపే చాలా టైం పట్టింది. నెక్స్ట్ ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఈరోజు లంచ్ లోపలికి అయితే నేను టమాటో రైస్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. 1 pot మీల్ లాగా ఈజీగా అయిపోతుంది అని చెప్పేసి. అండ్ నైట్ డిన్నర్ లోపలికి అయితే వేరే ఫ్రెండ్స్ వస్తారు. అండ్ నైట్ డిన్నర్ లోపలికి అయితే కొంతమంది పిల్లలని పిలిచాము. సో ఇంకా అప్పుడు వచ్చేసి పావ్ బాజీ ప్రిపేర్ చేద్దామా అని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే ఓన్లీ కూడా టమాటో రైసే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను, ఈజీగా అయిపోతుంది అని చెప్పేసి. సో ఇంకా టమాటో రైస్ని 2 విధాలుగా చేస్తారు. ఒకటి ఏంటి అంటే డైరెక్ట్ రైస్ వేసి ఉడికేయడం, ఇంకోటి ఏంటి అంటే అన్నం వండిన తర్వాత టమాటోని సపరేట్గా చేసి వేయిస్తారు. సో ఫ్రైడ్ రైస్ లాగా చేస్తారు. సో ఇంకా మేమైతే 2 విధాలుగా చేస్తాము, ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా. సో ఇంకా ఈసారి అయితే ఇంకా ఈ ప్రాసెస్లో చేస్తున్నాను. సో ఇంకా దానికోసం అయితే జస్ట్ ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకోవాలి, అందులోపలికి మసాలా దినుసులు అన్నీ యాడ్ చేయాలి. తర్వాత కొంచెం ఉల్లిగడ్డలు అండ్ పచ్చిమిరపకాయలు అండ్ టమాటో ఉంటే కొంచెం జీడిపప్పు అండ్ బిర్యానీ ఆకు ఇలాంటివన్నీ కూడా యాడ్ చేసిన తర్వాత అందులోపలికి కొంచెం ఉప్పు, కారము అండ్ 1 స్పూన్ పెరుగు మొత్తం యాడ్ చేసి సరిపడినన్ని వాటర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం కొంచెం సేపు నానబెట్టిన రైస్ ఇలా వేసుకోవాలి. అండ్ నార్మల్గా ఇంకా మనం బగారా రైస్ లాగానే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. సో ఇంకా నేనైతే మార్నింగ్ అదే లంచ్ లోపలికి అయితే ఇంకా ఈ రెసిపీ అందులోపలికి కొంచెం ఆనియన్ అండ్ లెమన్ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. సో ఇంకా అది అయిపోయిన తర్వాత అయితే నెక్స్ట్ ఇంకా మేము వచ్చేసి బయట స్టోర్స్కి వెళ్తూ ఉన్నాము. అదే ఇంకా ఈరోజు బర్త్డే కాబట్టి మనకు కావాల్సినవి తీసుకొచ్చుకోవడానికి బెలూన్స్ కానివ్వండి, లేదు అంటే ఇంకా డెకరేషన్ ఐటమ్స్ అవన్నీ కూడా తెచ్చుకోవడానికి. ఇక్కడ డాలర్ ట్రీ ఉంటుంది. సో డాలర్ ట్రీ అంటే ఏ వస్తువు కొన్నా కూడా 100 రూపీస్ అనుకోవచ్చు ఇంకా మన కరెన్సీలో చెప్పాలి అంటే. సో ఇంకా ఈ షాప్ అయితే అమెరికాలో ప్రతి చోట ఉంటుంది, అన్ని చోట్ల కూడా ఇది ఉంటుంది. సో మనము బెలూన్స్ రానివ్వండి, గిఫ్ట్స్ రానివ్వండి, లేదు అంటే చిన్న చిన్న ఐటమ్స్ అండ్ ఇంట్లోకి ప్లేట్స్ రానివ్వచ్చు, లేదు అంటే స్పూన్స్ రానివ్వండి, ఇలాంటివన్నీ కూడా మనకి ఇక్కడ కొంచెం చీప్ అండ్ బెస్ట్లో దొరుకుతాయి.
అండ్ ఎస్పెషల్లీ బర్త్డే ఐటమ్స్ అయితే మొత్తం కూడా ఇందులోనే ఉంటాయి. ఆల్మోస్ట్ అందరూ కూడా ఇక్కడే తీసుకొని వెళ్తారు. సో ఇంకా మన ఇండియన్ కరెన్సీలో అయితే ఏదైనా కూడా 1.25 అంటే సుమారు 100 రూపీస్ అనుకోవచ్చు. సో తక్కువ అయితే ఏమీ కాదు. కాకపోతే ఇక్కడ అమెరికాలో మాత్రం ఇది తక్కువ అన్నట్లే, ఎందుకంటే ఏదైనా అంతకంటే ఎక్కువనే ఉంటాయి కాబట్టి. సో ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా మేము ఇక్కడ కేక్ తీసుకుందాం అనేసి పక్కనే బేకరీకి వచ్చాము. అండ్ ఇక్కడైతే డిఫరెంట్ టైప్ ఆఫ్ కేక్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మాకు వచ్చేసి అయితే చాక్లెట్ కేక్ బాగుంటుంది. అండ్ మేము ఎప్పుడు తీసుకొచ్చినా కూడా సేమ్ ఇంకా చాక్లెట్ కేకే తీసుకొని వస్తాము. అండ్ ఇక్కడ యూఎస్లో చాలా వరకు ఏ ఐటమ్ అయినా కూడా చీజ్తోనే రెడీ చేస్తారు. కొన్ని చీజ్ కేక్స్ కూడా ఉంటాయి, అవి కూడా బాగానే ఉంటాయి టేస్ట్. ఎందుకంటే చీజ్ అలవాటు ఉందనుకోండి బాగా తినడం, వాళ్ళకైతే బాగుంటుంది, లేదు అంటే అసలు తినలేరు. సో అందువల్ల ఇంకా అక్కడ పిల్లలందరూ కూడా తింటారో లేదో అని చెప్పేసి ఇంకా చాక్లెట్ కేక్ అయితే బెటర్ అని చెప్పి అది తీసుకున్నాము. సో ఇంకా నెక్స్ట్ ఈవినింగ్ అయితే ఫస్ట్ బెలూన్ డెకరేషన్ చేద్దామని అయితే స్టార్ట్ చేసాము. జస్ట్ సింపుల్గా జస్ట్ అంటే కొన్ని తీసుకొచ్చాం కదా బెలూన్స్ వాటితోటి. అండ్ ఈ డెకరేషన్ చేసేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ దాని తర్వాత దాని మెస్ చూస్తే ఇంకా భయం వేస్తుంది. సో ఇంకా అందుకోసమే ఎక్కువ బెలూన్స్ అయితే ఏం తీసుకురాలేదు. అండ్ పిల్లలు కూడా ఆ డెకరేషన్ కూడా అసలు ఉంచరు, ఆ కొంచెం కూడా కష్టమే. సో వాళ్ళు వచ్చిన వెంటనే ఆల్రెడీ పీకేసారులేండి కానీ. సో ఇంకా నెక్స్ట్ అయితే మేము ఈవినింగ్ పిల్లలకి డిన్నర్ లోపలికి వచ్చేసి అయితే పావ్ బాజీ ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకు పావ్ బాజీ అంటే యాక్చువల్గా అందరు కూడా నార్త్ ఇండియన్స్, వాళ్ళు ఢిల్లీ కోల్కతా అట్ట నుంచి. సో ఆ పిల్లలు అయితే పావ్ బాజీని ఎక్కువగా తింటారు. ఇంకా ప్రతిసారి కూడా మేము లాస్ట్ టైం పిజ్జా అవి తెప్పించాము. సో ఇంకా ఎప్పుడు పిజ్జానే తెప్పిస్తున్నాము, ఎప్పుడు ప్రిపేర్ చేయట్లేదు అని చెప్పేసి ఇంకా ఈసారి అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. అండ్ నెక్స్ట్ అయితే పిల్లల కోసం అయితే కొన్ని ఈవినింగ్ టైమ్ స్నాక్స్ లాగా ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ప్రిపేర్ చేస్తున్నాము. అందులోపలికి వచ్చేసి టమాటో కెచప్ అండ్ నెక్స్ట్ చీజ్ పాప్కార్న్ కూడా తెచ్చాము. సో ఇంకా అవి అయిపోయిన తర్వాతనే ఇంకా పార్టీ అయితే స్టార్ట్ చేసామన్నట్లు. సో జస్ట్ ఓన్లీ కిడ్స్ వరకే ఇన్వైట్ చేసి, సో అండ్ నెక్స్ట్ ఇంకా కిడ్స్ని హ్యాండిల్ చేయడం అనేది ఇంకా ఎట్లా కొంచెం కష్టమే. అండ్ మనమే ఉంటాము కాబట్టి, అండ్ అట్లీస్ట్ వాళ్ళు బయటికి వెళ్ళడానికి కూడా ఉండదు, లోపలనే మొత్తం చలితో ఉంటుంది కాబట్టి ఇంకా లోపలనే ఇంకా అడ్జస్ట్ అవుతూ ఉంటారు. సో ఇంకా నేనైతే పావ్ బాజీ కోసం అయితే వెజిటేబుల్స్ అన్నీ కూడా పెట్టాను కదా, అవి మొత్తం కూడా స్మాష్ చేసేసుకుంటున్నాను. పావ్ బాజీని చాలా విధాలుగా చేస్తారు, బట్ నేనైతే ఇది వీళ్ళ దగ్గర చూసి నేర్చుకున్నాను. ఎందుకంటే యాక్చువల్గా నార్త్ సైడ్ వాళ్ళే కదా పావ్ బాజీ పర్ఫెక్ట్గా చేసేది. సో ఇంకా వాళ్ళ దగ్గర నేర్చుకున్నప్పటి నుంచి కూడా నేను ఇంక ఇదే స్టైల్లోనే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. అండ్ ఆల్రెడీ కూడా నేను మీకు ఈ రెసిపీ ఒకసారి షేర్ చేశాను, ఒకసారి పావ్ బాజీ రెసిపీ అని చెప్పేసి. అండ్ అసలైంది అని ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. అసలు కొత్త డ్రెస్ అంటేనే అసలే ఇష్టం ఉండదు, ఎప్పుడు కూడా పాత బట్టలు చేతిలో పట్టుకొని అవే వేయండి అని ఏడుస్తూ ఉన్నాడు. కొత్త డ్రెస్ అసలే వద్దు అంట, అండ్ వేసినప్పటి నుంచి విప్పమనే ఏడుపు ఇంకా. సో ఇంకా నెక్స్ట్ అయితే పార్టీ అయితే స్టార్ట్ చేసాము. నేను ఇది ఇప్పటి నుంచి మొత్తం న్యాచురల్ గానే ఉంచుతాను, ఏవి కూడా మాట్లాడాను. Very loud. Can I put the candle? Can I put that on? I can put. Viva, can you keep your? No, you keep your. Oh. Now, why are you throwing it? It's the cake. It's okay. Come here and take the photos. Why? We can just take it down. After looking at photos, can you? Just. Can we? No, that is not eating tea. Just. Waishi. Thumbs up. Happy birthday. Look at happy birthday, Vaishnav. Vaishnav. Look at daddy. Vaishnav. Look at. సో నెక్స్ట్ పార్టీ అంతా అయిపోయాక అందరూ కూడా పావ్ బాజీ తినేసి అండ్ కొంచెం డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ తినేసి ఇంకా వెళ్ళిపోయారు. ఇంతే. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్.